నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ మన రేవంత్ రెడ్డి గారి పేరు పలు సందర్భాలలో మర్చిపోతున్నారు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న పుష్ప 2 సంబంధించి అల్లు అర్జున్ గారు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్లే ఇంత ఇష్యూ జరిగింది వింటూ ఉన్నాంగా. అండ్ నెక్స్ట్ బాలాదిత్య గారు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి గత వేరే సీఎం పేరు, అప్పట్లో మాజీ సీఎం పేరు అక్కడ ఉచ్చరించారు. ఇది కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితేగా. ఇక్కడ చాలా మంది అండి కావాలని మర్చిపోతున్నారు. నో 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 ఇట్స్ రియల్లీ రాంగ్ ఎలిగేషన్ ఆన్ ద సెలబ్రిటీస్. ఫస్ట్లీ ఎందుకంటే వాళ్ళ వృత్తి యాంకరింగ్ కాదు. ఫస్ట్ పాయింట్, పుష్ప 2 సమయంలో జరిగిన అది అల్లు అర్జున్ గారు మర్చిపోయారా అంటే అంతమంది జనాలు ఉన్నారు. సక్సెస్ మీట్ అది వచ్చావు. ఒక దానికి ముందే ఒక సంఘటన జరిగింది, చనిపోవడము, ఇది ఇది. నేను ఆ సంఘటన తీసుకొని క్లుప్తంగా చెప్తాను. జరిగినప్పుడు అల్లు అర్జున్ గారు స్టేజ్ మీదకి వచ్చి సినిమా టికెట్లు పెంచుదల లేకపోతే బెనిఫిట్ షోలకు సంబంధించి ఆయనని పొగడాలని, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలని, గ్రాటిట్యూడ్ చూపించాలని స్టేజ్ ఎక్కంగానే ఆయనకి పొరపాటున పేరు అనేది రాలేదు. అది కొంతమంది యాటిట్యూడ్ అన్నారు, కొంతమంది కావాలని రేవంత్ రెడ్డి గారిని ఇంత చేసినా కూడా ఇలా చేశారన్నారు. దానికి ఆయనకి ఎవరేమనుకున్నారో కూడా దానికి తగ్గట్టుగా మాట్లాడేశారు. అయిపోయింది, ఎండ్ అయింది. మొన్న అంటే ఒక 3-4 డేస్ బ్యాక్ తెలుగు సభలుకి బాలాదిత్య గారు తెలుగు ఉచ్చారణ చాలా బాగుంటుంది. ఆయనది, వాళ్ళ అన్నగారు ఇద్దరిది, వాళ్ళ కౌశిక్ ఇద్దరిది, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిది. మనం అక్కడ చూసాం బిగ్ బాస్ లో. తెలుగు ఉచ్చారణ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయనకి స్పష్టమైన తెలుగు మాట్లాడతాడు. అండ్ తెలుగు ప్రోగ్రామ్ కాబట్టి ఆయనని వ్యాఖ్యాతగా పెట్టుకున్నారు. సరే, మాట్లాడుతున్నారు. కొన్ని లక్షల మంది జనాలు. ఓకే, స్టేజ్ మీద ఏదో జరుగుతోంది, వెనకాల బ్యాక్ వాళ్ళు, సార్ క్యూలో ఇది చూడండి, నెక్స్ట్ ఆయన వస్తున్నారు, ఈ టైంకి ఆయన వచ్చేస్తారు, మీరు రెడీగా ఉండండి పేపర్ పట్టుకొని. ఆయన రాగానే ఆయన అభినందించేలాగా మీరు ఒక కవిత చెప్పాలి, మీరు ఒక పాట పాడాలి, మీరు ఇంకేదో చెప్పాలి, ఆయన అసలు దీంట్లో మైమరిచిపోవాలి, తెలంగాణలో ఇది ఒక పెద్ద ఈవెంట్, ఆయన హయాంలో ఫస్ట్ టైం ఇంత జరుగుతోంది, అది ఇది అని చెప్పి ఆయనకు ఒక ప్రెషర్ పెట్టేశారు. చుట్టూ జనాలు ఓ అని అరుపులు, కేరింతలు. స్టేజ్ మీద ఒకటి జరుగుతుంది. ఆయన ఎవరెవరు వస్తున్నారో చూసుకోవాలి కదా, లిస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇస్తారు కదా లిస్ట్. ఆ లిస్ట్లో అందరి పేర్లు చూసుకోవాలి. పొరపాటు అనేది హ్యూమన్స్ ఓన్లీ మేక్స్ మిస్టేక్ అండి. జంతువులకు చేసినా వాళ్ళకి తెలియదు. ఓన్లీ మాట్లాడగలిగితే వాళ్ళకి హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ మేక్స్ మిస్టేక్. కానీ ఇక్కడ నాది ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు అంతమంది ఉన్నప్పుడు అతిథుల పేర్లలో మీ పేరు అంటే పిలవబోయో పలకబోయో వేరే వాళ్ళ పేరు చెప్పారు, పలకబోయారంటే అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే చెప్తున్నాను నేను. అంటే ఎంత జాగ్రత్త ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త కన్నా నో ఇట్స్ నాట్ మర్చిపోవడం, పొరపాటు. మర్చిపోవడం అనేది కావాలని చేయడం. ఇంటెన్షనల్లీ డిడ్ నాట్ డూ కదా. ఆయన వచ్చి కూర్చున్నారు, ఆఫ్టర్ సో లాంగ్ టైం తన యాంకరింగ్ కి వ్యవహరిస్తున్నారు. అది కూడా ఒక పెద్ద ఈవెంట్. అది ఎందుకు తీసుకోరు? ఇప్పుడు ఆయన చేసింది తప్పు కాదు అని నేను అనట్లేదు, తప్పు అని కూడా నేను అనట్లేదు. పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకొని క్షమించండి రేవంత్ రెడ్డి గారు అని కూడా అక్కడే కరెక్ట్ చేసేసుకున్నాడు. అయిపోయింది అక్కడే. కానీ చూసే జనాలు ట్రోల్స్ ఏకి పడేయడము, నువ్వెట్లా హీరో అయ్యావు, నువ్వెట్లా ఆయన అసలు అలాంటి పేరు మర్చిపోయేవాళ్ళు. అందుకంటే రేవంత్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి గారిని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా తెలంగాణ సీఎం పేరు మర్చిపోవడం ఏంటి, అది కాక సెలబ్రిటీలే చేస్తున్నారు ఇది అనేది పాయింట్. సో దానివల్ల అతనికి ఎక్కువ ట్రోలింగ్ అయిపోయింది. కానీ ఇట్స్ జస్ట్ ఏ పొరపాటు అండి, ఎవరికైనా ఉంటుంది. కొన్నిసార్లు మన అంతమంది జనాల ముందు సడన్గా ఆయన వచ్చేసారు, సీఎం ముందు కూర్చున్నారు, చాలా రోజుల తర్వాత మైక్ పట్టుకొని ఆయన గురించి ఏదో చెప్పాలనుకుంటాము, వచ్చేసరికి కాదండి వేరే సమ్ ఎక్స్ నేమ్ చెప్పేసి అనేసరికి ఆయనకి అర్థమైపోయింది. ఒక్కసారిగా ఆయన కూడా అయ్యే అదేంటి ఇలా చెప్పేశాను, నేను ఇంత పెద్ద స్టేజ్ మీద ఇంత పెద్ద పొరపాటు చేశాను ఏంటండి, క్షమించండి అన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద సీరియస్గా ఏం తీసుకోలేదు, ఎందుకంటే అక్కడే క్షమించండి అని అడిగేశారు కాబట్టి. పూర్వంలో జరిగిన సంఘటన కన్నా ఈ సంఘటన కొంచెం బెటర్ కాబట్టి. సో పూర్వంలో అది కూడా జరగలేదు, ఇక్కడ ఇది జరిగింది కాబట్టి. కానీ ఇందులో ఇక్కడైనా ఆపండి. ఇంకా ఆ పర్సన్ని ట్రోల్ చేయడము, సినిమా వాళ్ళని ట్రోల్ చేయడము,
రేవంత్ రెడ్డి గారు హ్యాపీగానే ఉన్నారు, బాలాదిత్య హ్యాపీగానే ఉన్నారు, ఇంకొక పర్సన్ హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు ట్రోల్ చేయడం వల్ల అతనికి వచ్చే 4 అవకాశాలు పోతాయి. ఇంకోసారి యాంకరింగ్ పిలవరు, వీళ్ళు సీఎం పేరే మర్చిపోయారు బాబు, ఇంకేమైనా పిలుస్తాం అనుకుంటారు. మీరు చేసే దానివల్ల అక్కడ ఏమీ జరగలేదండి. సో ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, కానీ ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలి. యూ షుడ్ నాట్ రిపీట్ ద మిస్టేక్. వన్స్ మిస్టేక్ ఈస్ డన్. మళ్ళీ ఇది రిపీట్ చేసినట్టు నువ్వు కావాలని చేసావని. అదే పూర్వంలో జరిగిందిగా. పూర్వంలో ఏ సెలబ్రిటీ అయితే ఆయన పేరు మర్చిపోయారో అదే సెలబ్రిటీ వచ్చి మళ్ళీ అదే సీఎం పేరు మీద మాట్లాడడం అనేది కూడా జరిగింది. కానీ అది వాళ్ళ వ్యక్తిగత విషయం, దాని గురించి నేను మాట్లాడదలుచుకుని, ఎందుకంటే ఆ టాపిక్ అక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఈయన గురించి ఇంకైనా ట్రోల్స్ ఆపాలని చెప్పే నేను దీని గురించి మాట్లాడుతున్నాను అన్నమాట. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు చూశాను, చాలా ఛానల్స్ చూశాను, చాలా మీమ్స్, రీల్స్, పోస్టులు, ప్రతి ఒక్కటి ఆయనకి అగెనిస్ట్గా మాట్లాడి ఏం పేరు మర్చిపోయాడు, సరే తప్పు జరిగింది, తప్పు ఒప్పుకున్నారు, అక్కడ అయిపోయింది. ఎందుకంటే అది ఏదో పొరపాటున జరిగింది కాబట్టి దాన్ని మీరు సీరియస్గా తీసుకొని అతని కెరియర్ని, అతన్ని వాళ్ళ కెరియర్లో సంబంధించిన సినిమాలు అన్నీ లాక్కొచ్చి ఈయనేం సినిమా, ఈయన ఎందుకు పెట్టారు అవన్నీ మాట్లాడడం చాలా తప్పండి. దానివల్ల ఏంటంటే సమాజంలో నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ విషయం రాహుల్ గారు, సారీ అంటే నో ప్రాబ్లం, కంప్లీట్ గా నేనైతే మీ ఆర్గ్యూతో నేను ఏకీభవించను, నిజంగానే ఏకీభవించను. ఎందుకనంటే ఒకటి, ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో, ఎవరైతే మీమ్స్ చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు కూడా కాదు, చేయకూడదు అలాగా, అది తప్పే. ఎందుకనంటే మీరు అన్నట్టు హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి, ఏదో ఒకసారి తప్పు చేస్తాం కాబట్టి అది కావాలని చేసినట్టు లేకపోతే టార్గెటెడ్ గా చేసినట్టు కాదు. నేను ఫస్ట్ అందుకే మీకు అదే చెప్తున్నా, అలా చేశారని మాత్రం నేను అనడం లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూర్చుని ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఉన్నారండి, నేను మీ పేరు కాకుండా వేరొకరి పేరు తీసుకొచ్చాను అనుకో అంతమంది ముందు, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మనం కూడా ఒకసారి వియర్డ్నెస్ అనేది ఉంటది. ఆయన చివుక్కుమనలేదు, ఆయన ఏం కోప్పలేదని నేను అనట్లేదు, ఆయన సీరియస్ గానే చూసారు అక్కడ పేరు మర్చిపోతే. నేను అనేది ఏంటంటే జరిగిపోయింది కదా, ఎంత ఎంబారసింగ్ గా ఫీల్ అవుతాం. దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఆల్రెడీ హీ డిడ్ ఏ మిస్టేక్ అండ్ హీ కరెక్టెడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. పొరపాటు జరిగిందని అక్కడికక్కడికి కవర్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ అంతా బాగానే జరిగింది, అందరూ బాగానే చేసుకున్నారు, వెళ్ళిపోయారు, ఆయన స్టేజ్ మీదకి వచ్చారు, ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జరిగిన దాని గురించి. ఆయన అక్కడ తప్పు కరెక్ట్ చేసుకున్నా కూడా ఇంకా ఎందుకు పోకింగ్, ఏం రీజన్ కోసం పోకింగ్? నువ్వు కూడా చేస్తావు కదా మిస్టేక్, పోక్ చేసేవాడు కూడా మిస్టేక్ చేస్తాడు కదా. ఆల్రెడీ ఇదే ఇష్యూ వల్ల ఎంత గొడవ జరిగిందంటూ ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. దానికి ఇంకెంత జాగ్రత్త, దానికి రీజన్స్ వేరే ఉన్నాయి. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మీరు అన్నారు మనకే బాధ వేస్తుంది, మనకే చాలా వియర్డ్గా అనిపిస్తుంది అన్నప్పుడు అట్లీస్ట్ వీ ఎక్స్పెక్ట్ అపాలజీ ఫ్రమ్ ద పీపుల్. అక్కడ అది జరగల, అది తర్వాత జరిగిందా లేదా అనేది తర్వాత విషయం, ఇట్స్ ఎండెడ్ కాబట్టి ఆ టాపిక్. ఆ టైంలో అది జరగల, క్షమించండి ఏదో పొరపాటున మర్చిపోయాను మళ్ళీ అని అది అది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకపోయినా మనకైనా ఉండాలి కామన్ సెన్స్ టు సే సారీ, అది ఎవరికైనా. సో కానీ రిపీటెడ్గా సెలబ్రిటీస్ పేర్లు వస్తున్నాయి కాబట్టి, కానీ నేను అల్లు అర్జున్ గారిని ఏమనట్లేదు, ఆయన ఇష్యూ అక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి, కానీ ఆ టాపిక్కి రిలేటెడ్ కాబట్టి సెలబ్రిటీస్ ఈ పేర్ల వల్ల సెలబ్రిటీసే మర్చిపోతున్నారు. సెలబ్రిటీస్నే పిలవకండి అసలు ఇలాంటి ఫంక్షన్లకి అది ఇది అంటే. సెలబ్రిటీస్ని పిలిస్తే తెలుగు ఉచ్చారణ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? తెలుగు ఉచ్చారణ ఉన్న వాళ్ళని పిలవాలి ముందు. సుమ గారిని పిలిచి యాంకరింగ్ చేయించలేరు, ఉదయ్ భాను గారిని పిలిచి యాంకరింగ్ చేయించలేరు, ఝాన్సీ గారిని పిలిచి యాంకరింగ్ చేయించలేదు. దానికంటే ఒక హోదా, అర్హత, పద్ధతి ఉండే వాళ్ళని, తెలిసిన వాళ్ళని, ఆ ఫీల్డ్లో ఉన్న తెలిసిన వాళ్ళని పిలవాలనుకుంటారు. సో అలా అని చెప్పి ఆదిత్య గారిని పిలిచారు. ఆయన అక్కడ పొరపాటు జరిగింది, అది హ్యూమన్ ఎర్రర్. ఆయనకుండే ప్రెషరు, లేకపోతే ఆయనకి ఆ పేపర్స్లో కన్ఫ్యూజ్ అవ్వడము, లేకపోతే చాలా రోజుల తర్వాత ఆయన వ్యాఖ్యాతగా నేను చూశాను. సో దాని వల్లనో ఇంత జనాల్లో మాట్లాడడం వల్ల సడన్గా ఆయన వచ్చేసరికి గౌరవనీయులు ముఖ్యమంత్రి సమ్ ఎక్స్ నేమ్ అని చెప్పేసి క్షమించండి సార్ రేవంత్ రెడ్డి గారు వచ్చారని నాలుగు ఖర్చుకున్నాడు. ఆ నాలుగు ఖర్చుకుంది అక్కడే అయిపోయింది. దాన్ని మీరు తిప్పి తిరగదీసి అతన్ని ఉతికారేసేయడం వల్ల ఎవ్వరికి ఏ ప్రయోజనం ఉండదు. అతనికి ఉండే వాల్యూ అతనికే ఉంటుంది, రేవంత్ రెడ్డి ఉండే వాల్యూ చాలా తప్పు తప్పు తప్పు. అండ్ ఇక్కడ కూడా అంటే అంతమంది ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ అలర్ట్నెస్ ఖచ్చితంగా దట్ ఈస్ వాట్ మిస్టేక్ ఈస్ డన్. యూ షుడ్ నాట్ రిపీట్ దట్ ఇన్ ద ఫర్దర్ ఈవెంట్స్. ఎందుకంటే నిన్నంత బాధ్యతమైన పొజిషన్ లో నీకు ఇచ్చినప్పుడు ఒక్క పదవిలో ఉన్న చిన్న విషయం రేవంత్ రెడ్డి గారితో కూర్చుని ఇప్పుడు అపాయింట్మెంట్ కోసం మనంతా వెయిట్ చేస్తూ ఉంటాము. అలాంటి ఆయన క్వశ్చన్ చేయడము, ఆయనతో ముచ్చటించడం, ఆయనతో మాట్లాడడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. ఆయనకి జీవితంలో కూడా అది ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు.
బికాస్ ఎక్స్పీరియన్సెస్ నేను చాలా ఇది నమ్ముతానండి, ఇది నేను చెప్పాలి. చాలా మంది ఎవరైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. ఐ బిలీవ్ ఎక్స్పీరియన్సెస్ మేక్స్ లివింగ్ బీయింగ్ పర్ఫెక్ట్. దట్ ఈస్ ఎ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్. Let he corrected already, so do not troll him. Thank you so much. Thank you.